Hello friends, welcome back to our video lectures. So ముందుగా అందరికీ I wish you a happy new year. Thank you so much for your love and support for our channel. So లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము అంటే RRB ALP స్టేజ్ 2 కి సంబంధించిన ఫస్ట్ వీడియో చూసాం. అందులో డ్రాయింగ్ షీట్స్, డ్రాయింగ్ బోర్డ్స్ అండ్ మినీ డ్రాఫ్టర్ కోసం చూసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్ దాట్. సో నౌ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే టీ స్క్వేర్ అండ్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్ కోసం మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను, డ్రాయింగ్ బోర్డ్ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ వుడ్. ఓకే, డ్రాయింగ్ బోర్డ్ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ వుడ్. నౌ లెట్ us లుక్ ఎట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్. డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్ యాక్చువల్గా ఏ డ్రాయింగ్ డ్రా చేయాలన్నా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అంటే పెన్సిల్. సో లెట్ us నౌ లుక్ ఎట్ ద పెన్సిల్స్. పెన్సిల్స్లో యాక్చువల్గా చాలా రకాల పెన్సిల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ పెన్సిల్స్. మనకి తెలిసిన ఒకే ఒక పెన్సిల్ ఏంటి అంటే హెచ్బి పెన్సిల్. యాక్చువల్గా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. యాక్చువల్గా హెచ్ ఒక రకం, బి ఒక రకం అనమాట. ఇఫ్ వి లుక్ హియర్, హెచ్ 2H 3H 4H 5H 6H ఇలాగ అండ్ సో ఆన్ ఉంటాయి. అలాగే బి చూస్తే బి 2B 3B 4B 5B అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి అనమాట. ఈ రెండిటికి మిడిల్ వచ్చేసి హెచ్బి పెన్సిల్, విచ్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ పెన్సిల్ రైట్ నౌ. సో మనకి ఒకవేళ హెచ్ వైపు వెళ్ళాం అనుకోండి, హెచ్ 2H 3H ఇలా హెచ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే మనకి లైన్ అనేది చాలా లైట్గా వస్తుంది పెన్సిల్తో డ్రా చేసే లైన్. నౌ ఇఫ్ వి గో అలాంగ్ దిస్ సైడ్ అంటే బి వైపు వెళ్తే బి 2B 3B ఇలాగా ఈ న్యూమరికల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి లైన్ ఏది డ్రా చేసినా సరే చాలా బ్రైట్గా వస్తుంది అనమాట. యాక్చువల్గా హెచ్ స్టాండ్స్ ఫర్ హార్డ్నెస్ అండ్ బి స్టాండ్ ఫర్ బోల్డ్నెస్, అంటే బండగా వస్తుందన్నమాట. సో నేను ఇవన్నీ పెన్సిల్స్ తేలేదు, ఇందులో కొన్ని పెన్సిల్స్ తెచ్చాను. లెట్ us లుక్ ఎట్ దెమ్ నౌ. దిస్ ఇస్ ద ఫస్ట్ పెన్సిల్, హెచ్బి పెన్సిల్. మనం చూడొచ్చు ఇక్కడ హెచ్బి అని రాసి ఉంది. అండ్ హెచ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను. సో 2H వచ్చిందనమాట, 2H. దెన్ 6H కమింగ్ హియర్. ఇటువైపు హెచ్బికి అటువైపు వెళ్తే మనకి 2B అండ్ 8B. మనం నీడిల్స్ని గట్టిగా జాగ్రత్తగా చూస్తే హెచ్బి 2H 6H 2B అండ్ 8B. ఇవి బి పెరిగే కొద్దీ మనకి నీడిల్ సైజ్ అనేది బాగా బ్లంట్గా తయారవుతుంది. అండ్ హెచ్ పెరిగే కొద్దీ మనకి నీడిల్ అనేది బాగా నేరోగా అంటే సన్నగా వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్ పెరిగే కొద్దీ మనకి ఏంటంటే లైన్ లైట్ అవుద్ది, బి పెరిగే కొద్దీ లైన్ బ్రైట్ అవుద్ది. హెచ్ అండ్ బి అంటే కలిసి ఉంటే కనుక మనకి లైన్ మీడియం సైజులో వస్తుంది. లెట్ us లుక్ ఎట్ దెమ్. ఒకసారి చూద్దాం. ఇది హెచ్బితో డ్రా చేసిన లైన్, ఇది 2Hతో డ్రా చేస్తున్న లైన్. పెద్ద తేడా కనబడదు, ఎందుకంటే హెచ్ 2H ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. నా ఇది 6Hతో డ్రా చేస్తున్న లైన్. ఇది చూస్తే మీకు ఎంత లైట్గా వచ్చిందో తెలుస్తుంది, క్లియర్గా కనబడుతుంది. సో లెట్ మీ పిక్ హెచ్బి. ఇది హెచ్బి తోటి, ఇది 2H తోటి, ఇది 6H తోటి. యాక్చువల్గా ఇంకా మధ్యలో చాలా ఉంటాయి, క్లియర్గా అర్థం కావడానికి ఈ మూడు తీసుకున్నాను. నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ వన్ విచ్ ఈజ్ మై 2B కమింగ్ హియర్ 8B. మనం నీడిల్ చూస్తేనే ఎంత బండగా ఉందో తెలుస్తుంది. 8B. సో దిస్ ఈజ్ ద లైన్ థిక్నెసెస్. సో హెచ్ అంటే హార్డ్నెస్, బి అంటే బోల్డ్నెస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హెచ్ అండ్ బి. యాక్చువల్గా హెచ్ పెన్సిల్స్ దేనికి వాడతాం అని అంటే డయాగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాడతాం. అంటే ఎప్పుడైనా డయాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు లైట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి హెచ్ పెన్సిల్స్ వాడతాం. ఆల్మోస్ట్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అని అంటే వీ కెన్ యూజ్ 2H నుంచి 2B వరకు మనం ఏదైనా వాడుకోవచ్చు డార్క్ చేసుకోవడానికి, రైట్? నెక్స్ట్ బి పెన్సిల్స్ దేనికి వాడతాం అని అంటే యాక్చువల్గా డైమెన్షన్స్ ఏమైనా పెట్టాలన్నా లేకపోతే నేమింగ్ ఇవ్వాలన్నా మనం బి పెన్సిల్స్ అనేవి వాడతాం అనమాట. సో హెచ్ అని అంటే మనం డయాగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు 3H నుంచి కిందకి 4H 5H డయాగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు లైట్గా గీయటానికి వాడతాం. సో దట్ ఎరేజర్తో చెరిపినప్పుడు ఈజీగా ఎరేజ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ డయాగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత 2H నుంచి 2B వరకు అంటే 2H H HB B and 2B ఇవన్నీ మనం డార్క్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఫైనల్లీ కమింగ్ టు B, బోల్డ్నెస్. ఇది దేనికి వాడతాం అని అంటే మనం
డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి డైమెన్షన్స్ పెట్టాలన్నా లేదా నేమింగ్ ఇవ్వాలన్నా మనం ఈ పెన్సిల్స్ అనేవి వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ పెన్సిల్స్. నెక్స్ట్ లుక్ ఎట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్, స్కేల్. ఈ ఇన్స్ట్రుమెంట్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో జనరల్గా మనం 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం. ఒకటి 15 సెంటీమీటర్ స్కేల్, ఇదే అది, అండ్ రెండోది 30 సెంటీమీటర్ స్కేల్. సో ఏ స్కేల్కైనా సరే దీన్ని మనం ఏమంటాం అంటే వర్కింగ్ ఎడ్జెస్ అంటాం అనమాట. అండ్ 15 సెంటీమీటర్ స్కేల్కి జనరల్గా ఈ విడ్త్ వచ్చేసి మనకి 2 సెంటీమీటర్స్ ఉంటుంది స్టాండర్డ్స్ ప్రకారంగా. అదే 30 సెంటీమీటర్ స్కేల్ అయితే ఈ విడ్త్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. రెండిట్లో ఏ స్కేల్కైనా సరే ఈ ఎడ్జ్, బెవల్ ఎడ్జ్ తాలూకా థిక్నెస్ వచ్చేసి జస్ట్ 1 mm ఉంటుంది అనమాట, 1 mm థిక్నెస్. నెక్స్ట్ కమింగ్ హియర్, దీంట్లో స్కేల్లో మనకి లీస్ట్ కౌంట్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా లీస్ట్ కౌంట్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం అనమాట. ఇది యాక్చువల్గా ఈ స్కేల్లో 1 mm ఉంది. యూజువల్లీ మనకి 0.5 mm వరకు కూడా మనకి లీస్ట్ కౌంట్ అనేది దొరుకుతుంది. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ఎ స్కేల్ మేబీ 1 mm or 0.5 mm. So this is about scale. Let us look at the next instrument. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్, ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్లో యాక్చువల్గా 0 degrees నుంచి 180 degrees వరకు మనం మెజర్ చేసుకోవచ్చు. ఇటు నుంచి అటైనా 0 to 180, అటు నుంచి ఇటైనా 0 to 180. దీన్ని సెంటర్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ వచ్చేసి 1 degree డివిజన్ ఉంటుంది అనమాట దీని మీద, రైట్. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తామని అంటే ఏదైనా యాంగిల్ అప్ టు 180 degrees మనం పెట్టుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. మనం మెజర్ చేయడానికైనా ఇదే యూజ్ చేస్తాం, లేదా రిప్రజెంట్ చేయడానికైనా ఇదే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొట్రాక్టర్. లెట్ us look at another instrument. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే ప్రో సర్క్యులర్. ప్రొట్రాక్టర్ తాలూకా ఎక్స్టెన్షన్ అనమాట. ప్రొట్రాక్టర్లో జనరల్గా 180 degrees వరకు మెజర్ చేస్తాం. బట్ ప్రో సర్క్యులర్లో మనం వీ కెన్ రిప్రజెంట్ అప్ టు 360 degrees అండ్ వీ కెన్ మెజర్ అప్ టు 360 degrees. అండ్ ఇక్కడ మీరు కనుక చిన్న చిన్న సర్కిల్స్ చూస్తున్నారు కదా, ఈ సర్కిల్స్ ఏంటి అని అంటే మనం కొన్ని కంపాస్తో అంటే సర్క్యులర్తో మనం కొన్ని సర్కిల్స్ డ్రా చేయలేము. ఇక్కడ మనం క్లోజ్గా చూస్తే కనుక యాక్చువల్గా ఇక్కడ 30, ఇక్కడ 25, అలాగే ఇక్కడ చూస్తే 8 అని 7 అని కనబడుతుంది. ఇది ఏంటంటే ఈ సర్కిల్ తాలూకా డయామీటర్ 8 అనమాట. సో మైన్యూట్ mm అంటే 3.5 mm డయామీటర్ కలిగే ఒక సర్కిల్ డ్రా చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ ప్రో సర్కిల్ అండ్ లోపల పెట్టి అలా అంటే విల్ గెట్ అ సర్కిల్ ఆఫ్ 3.5 mm డయామీటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రో సర్క్యులర్. లెట్ us look at another instrument. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. దిస్ ఈజ్ కాల్డ్ ఎరేజర్, దిస్ ఈజ్ షార్ప్నర్. అండ్ ఇది తెలియని వాళ్ళు ఉండొచ్చు మేబీ. దిస్ ఈజ్ డస్టర్. యాక్చువల్గా ఎరేజర్ ఎందుకు యూజ్ చేస్తాం, షార్ప్నర్ ఎందుకు యూజ్ చేస్తాం నేను మీకు చెప్పను, బట్ డస్టర్ ఎందుకు యూజ్ చేస్తామనేది చెప్తాను. చూడండి, వెనెవర్ ఒక లైన్ ఇలా డ్రా చేసాను అనుకుందాం, దీన్ని చెరిపేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే యూజువల్గా చేత్తో ఇలా అనేస్తాం. దిస్ డస్టర్ ఈజ్ యూజ్డ్ టు క్లీన్ అప్ ద డ్రాయింగ్ షీట్. చేత్తో ఇలాగంటే మనకి పక్కన ఉన్నవి ఏవైనా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే వి యూజ్ దిస్ డస్టర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అండ్ లెట్ us look at the next instrument. ఇవి మన నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్. దీన్ని ఏమంటాం అంటే సెట్ స్క్వేర్స్ అంటాం అనమాట. ఇది ఒక సెట్. సో ఈ సెట్ స్క్వేర్ పేరు ఏంటి అని అంటే 45 degrees సెట్ స్క్వేర్. ఈ సెట్ స్క్వేర్ పేరు ఏంటి అని అంటే 30 degrees 60 degrees సెట్ స్క్వేర్. ఎందుకు ఈ పేర్లు ఉన్నాయంటే మనం కనుక కొంచెం క్లోజ్గా చూస్తే ఈ సెట్ స్క్వేర్ మీద ఇదొక వర్కింగ్ ఎడ్జ్, ఇదొక వర్కింగ్ ఎడ్జ్. సో ఈ హారిజాంటల్తో ఇది చేసే యాంగిల్ ఎంత అంటే 45 degrees, అలాగే ఇది కూడా చేసే యాంగిల్ ఎంత అంటే 45 degrees. అందుకే ఈ సెట్ స్క్వేర్కి 45 degree సెట్ స్క్వేర్ అని నేమ్. ఇఫ్ వీ లుక్ అట్ దిస్ వన్, దీన్ని కనుక క్లోజ్గా చూస్తే కనుక ఇదొక వర్కింగ్ ఎడ్జ్, ఇదొక వర్కింగ్ ఎడ్జ్ ఉంది. ఈ హారిజాంటల్ లైన్తో ఈ వర్కింగ్ ఎడ్జ్ వచ్చేసి 30 degrees చేస్తుంది, అలాగే ఈ వర్కింగ్ ఎడ్జ్ వచ్చేసి 60 degrees చేస్తుంది. బట్ ఈ రెండు సెట్ స్క్వేర్స్ కామన్గా ఒక యాంగిల్ ఉంటుంది. ఏంటిది అని అంటే రైట్ యాంగిల్ అనమాట. ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది. ఇందులో ఒక యాంగిల్ 45, ఇంకొక యాంగిల్ 45 అండ్ అనదర్ యాంగిల్ ఇస్ 90 degrees. ఇందులో 30, 60 అండ్ 90 ఇవి మాత్రం కామన్ యాంగిల్స్ అనమాట. అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఇది అని అంటే ఈ సెట్ స్క్వేర్ వచ్చేసి 45 degree లైన్స్ యూజ్ చేయడానికి, డ్రా చేయడానికి యూజ్ చేస్తాం, అలాగే 90 degrees లైన్ డ్రా చేయడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ దిస్ వన్, ఈ సెట్ స్క్వేర్ వచ్చేసరికి 30 degrees 60 degrees అలానే 90 degrees కూడా మనం ఈ సెట్ స్క్వేర్ యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. మనకి ప్రొట్రాక్టర్ లేని టైంలో ఇవి యూజ్ చేసుకొని మనం కేర్ఫుల్గా డ్రా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఇవి యూజ్ చేసి 15 degrees యాంగిల్ మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో అంటే 15, 30 degrees, 45 అండ్ 60
75, 90 ఇలాగా ఈ మల్టిపుల్స్ అనేవి మనం డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలాగనంటే ఈ రెండు సెట్ స్క్వేర్స్ కాంబినేషన్తో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్కేల్ మీద ఇది ప్లేస్ చేశాను, దానిపైన ఇది ప్లేస్ చేశాను. ఓకే, నా ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఒక లైన్ డ్రా చేస్తే కనుక మనం ఈ కాంబినేషన్లో ఒక లైన్ డ్రా చేస్తే కనుక ఇది హారిజాంటల్తో 15 degrees చేస్తుంది. అలాగే ఈ రెండు డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టుకొని కనుక మనం లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్తే వీ కెన్ డ్రా ద మల్టిపుల్స్ ఆఫ్ 15 degrees. అంటే 15, 30, 45, 60, 75, 90 degrees లైన్స్ మనం డ్రా చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక డ్రాఫ్టర్ గురించి చెప్తున్నప్పుడు అన్నాను, డ్రాఫ్టర్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ అన్నాను కదా. దీస్ ఆర్ దోస్ సెట్ స్క్వేర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెట్ స్క్వేర్స్. లెట్ us look at another instrument. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని యాక్చువల్గా ట్రై స్క్వేర్ అంటారు, మనకి సిలబస్లో ఉంది టీ స్క్వేర్. ఇంచుమించు అది ఇది కూడా సేమే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని జస్ట్ ఇమేజ్ చూపిస్తాను. రైట్, సో ట్రై స్క్వేర్కైనా టీ స్క్వేర్కైనా మనకి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. నెంబర్ 1 ఇది, దీన్ని బ్లేడ్ అంటాం. నెంబర్ 2 ఇది, దీన్ని వర్కింగ్ ఎడ్జ్ అంటాం. నెంబర్ 3 ఇది, దీన్ని స్టాక్ అంటాం అనమాట. సో స్టాక్, వర్కింగ్ ఎడ్జ్ అండ్ బ్లేడ్. అసలు టీ స్క్వేర్ని ఎందుకు యూజ్ చేస్తామనంటే మన డ్రాయింగ్ బోర్డ్కి ఒకవైపు ఈ స్టాక్ అనేది ఫిక్స్ చేసుకొని మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. జస్ట్ లైక్ దట్. ఈ వర్కింగ్ ఎడ్జ్ మీద నుంచి ఇలా మనం హారిజాంటల్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మనం టీ స్క్వేర్ మీద మన సెట్ స్క్వేర్స్ అనేది ప్లేస్ చేసుకొని మనం యాంగిల్స్ కూడా డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో టీ స్క్వేర్ తాలూకా మెయిన్ యూజ్ ఏంటి అని అంటే ఓన్లీ వన్ యూజ్, విచ్ ఇస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రా హారిజాంటల్ లైన్స్. దట్స్ ఇట్. యాక్చువల్గా టీ స్క్వేర్ దేంతో తయారు చేస్తారు అని అంటే టీ స్క్వేర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. యాక్చువల్గా ఇది ట్రై స్క్వేర్ కాబట్టి మనకి ఇన్ని మెటల్స్ కనబడుతున్నాయి. టీ స్క్వేర్ అయితే ఓన్లీ హార్డ్ వుడ్తో మనం తయారు చేస్తాం అనమాట. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టీ స్క్వేర్. దెన్ నెక్స్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని కంపాస్ అని అంటాం. కంపాస్ యాక్చువల్లీ యూజ్ టు డ్రా సర్కిల్స్ అండ్ ఆర్క్స్. మనకు తెలుసు సర్కిల్స్, ఆర్క్స్ డ్రా చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, సో కంపాస్లో చాలా రకాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ కంపాస్. దీన్ని ఇంజనీరింగ్ కంపాస్ అని అంటాం, లేదా లార్జ్ సైజ్ కంపాస్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఈ ఎడ్జ్ కనుక మనం చూస్తే నీడిల్ ఉంటుంది ఒకవైపు, ఇంకో లెగ్ మీద ఏమో మనకి అడ్జస్టబుల్ స్క్రూ ఒకటి ఉంటుంది. ఈ అడ్జస్టబుల్ స్క్రూ తీసుకొని వీ కెన్ ఇన్సర్ట్ లెడ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ కంపాస్, లార్జ్ సైజ్ కంపాస్. ఇది ఒక టైప్ ఆఫ్ కంపాస్. ఇది కంపాస్ విత్ అడ్జస్టబుల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్. అంటే రీప్లేస్ చేసుకోవచ్చు దీన్ని, ఈ పెన్సిల్ కానీ పెన్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బో కంపాస్ అంటాం అనమాట. బో కంపాస్ ఇది ఒకవైపు చూస్తే కనుక మనం లెడ్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఇంకోవైపు నీడిల్ ఉంది. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ కంపాస్ ఎందుకు అని అంటే జనరల్గా బో కంపాస్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రా అప్ టు 25 mm డయామీటర్. సర్కిల్స్ 25 mm డయామీటర్ ఉన్నంత వరకు మనం 25 mm డయామీటర్ వరకు ఏవైనా ఉంటే మనం బో కంపాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు దిస్ వన్, రీప్లేసబుల్ కంపాస్ వచ్చేసి మనకి నియర్లీ 120 mm డయామీటర్ ఉన్నంత వరకు సర్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది యూజ్ చేసుకొని మనం డ్రా చేసుకోవచ్చు. ఫైనల్లీ దిస్ వన్ లార్జ్ సైజ్ కంపాస్ అని అంటాం. ఇది నియర్లీ 150 mm డయామీటర్ ఉన్న సర్కిల్స్ డ్రా చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి ఉంటుంది యాక్చువల్గా కంపాస్ విత్ లెంథనింగ్ బార్ అని. ఆ లెంథనింగ్ బార్ ఏంటంటే ఇక్కడ నుండి ఎక్స్టెన్షన్ ఒకటి వస్తుందన్నమాట. ఎక్స్టెన్షన్ ఒకటి వచ్చి దాని దగ్గర పెన్సిల్ వస్తుంది, దాన్నే లెంథనింగ్ బార్ అంటాం. అది దీనికి ఎక్స్ట్రా అడిషనల్ అనమాట. 150 కంటే ఎక్కువ మోర్ దాన్ రేడియస్ ఉంటే వీ కెన్ యూజ్ లెంథనింగ్ బార్ ఫర్ దిస్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ కంపాస్. సో నెక్స్ట్ లెట్ us look at another instrument. This is our next instrument which is divider. సో డివైడర్కి కంపాస్కి తేడా ఏంటంటే కంపాస్లో ఒక లెగ్ నీడిల్ ఉంటుంది, ఇంకో లెగ్ ఏమో మనం పెన్సిల్ ఫిక్స్ చేసుకోవచ్చు ఆర్ లెడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ డివైడర్కి వచ్చేసి 2 లెగ్స్కి నీడిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. అసలు డివైడర్ యూజ్ ఏంటి అనేది మనం చూద్దాం. డివైడర్ జనరల్గా ఏం చేస్తామనంటే దీనివల్ల 2 యూజెస్ ఉన్నాయి యాక్చువల్గా డివైడర్ వల్ల. యూజ్ నెంబర్ 1 చెప్తున్నాను. ఫస్ట్ యూజ్ ఏంటి అని అంటే జనరల్గా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లెంత్ ఎంత అని మనం తెలుసుకోవాలంటే మనం జనరల్గా చేసేది ఏంటంటే స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మనం ఏం చేయాలంటే ఈ లెగ్స్ స్ప్రెడ్ చేసి ఒక ఎండ్ దగ్గర ఒక లెగ్, ఇంకొక ఎండ్ దగ్గర ఇంకొక లెగ్ పెట్టుకుంటాం. సో ఇది తీసుకెళ్ళి మనం స్కేల్ మీద పెట్టుకొని ఎంత లెంత్ ఇది
10 సెంటీమీటర్స్ లెంత్ అని చెప్పి ఫిక్స్ చేయాలి. ఇది నెంబర్ 1. మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఎనీ లైన్స్ యూజింగ్ డివైడర్. సెకండ్ వచ్చేసి డివైడర్ పేరులోనే ఉంది, డివైడర్ అంటే డివైడ్ చేస్తుంది అనమాట. ఎలా డివైడ్ చేస్తుంది? లైన్స్ని డివైడ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అని అంటే జనరల్గా సపోజ్ ఇది ఒక 10 సెంటీమీటర్స్ లైన్ కదా, దీన్ని మనం 5 పార్ట్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేస్తామనంటే ఈ స్కేల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి 2 2 2 కింద కొట్టుకొని వెళ్ళిపోతాం. బట్ ఇట్ ఈస్ రాంగ్ వే. డివైడర్లో మన స్కేల్లో 2 సెంటీమీటర్స్ మనం పెట్టుకోవాలి. అంటే 0 ఇది అండ్ దిస్ ఇస్ 2 సెంటీమీటర్స్, రైట్? ఇలా పెట్టుకోవాలి. ఈ డివైడర్ తీసుకెళ్ళి మన లైన్ మీద ప్లేస్ చేసి జస్ట్ ఆ ఎడ్జ్ నుంచి చిన్న హోల్ పెడతాను, మళ్ళీ ఈ హోల్ నుంచి అలా పెట్టాను, మళ్ళీ అక్కడి నుంచి అలా పెట్టాను. లైక్ దట్ మన లైన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి మన డివైడర్ అనేది యూజ్ అవుతుంది. సో వీ హ్యావ్ 2 సైజెస్ ఆఫ్ డివైడర్స్. ఇది లార్జ్ సైజ్ డివైడర్ అంటాం అండ్ ఇది స్మాల్ సైజ్ విచ్ ఇస్ బౌ డివైడర్ అంటాం. సేమ్ కంపాస్ లాగానే ఇది బౌ సైజ్ డివైడర్. వీ కెన్ లుక్ ఎట్ ఇట్, రెండు వైపులా నీడిల్స్ ఉన్నాయి. ఈ బౌ సైజ్ డివైడర్ వచ్చేసి 25 mm లెంత్ వరకు మనం చూసుకోవచ్చు. అండ్ ఫైనలీ కమింగ్ టు దిస్ వన్, ఇది 150 వరకు మనకి పనిచేస్తుంది, విచ్ ఈజ్ మై లార్జ్ సైజ్ డివైడర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అండ్ T-square. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.